హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమండి, ఇవాళ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే అండి, మన గురించి మనందరి గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే అండి, ప్రతి మనిషికి ప్రేమ, దయ, జాలి, సమానత్వం, మానవత్వం, మంచితనం అనేవి ఉండాలండి. ప్రతి ఒక్కరికి ఉండాలండి. అత్తకు కానీ, కోడలకు కానీ, అల్లుడికి కానీ, మామకు కానీ, ఎవరికైనా ఇవి ఉంటే ఇక ఆ కుటుంబంలో సంతోషం అనేది కొదవ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు చిన్ననాటి నుంచి పెరిగే పద్ధతి వేరండి. చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులను చూసి వాళ్ళ యొక్క విధి విధానాల్లో పెరుగుతారండి. తర్వాత ఏంటంటే వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు కొంచెం జ్ఞానం కలిగి పెరిగి బయట చూసే సంఘాన్ని చూసి, లేకపోతే బయట తిరిగే వాళ్ళ ఆ ఫ్రెండ్స్ని చూసి అలా వాళ్ళు మారిపోతూ ఉంటారండి. తర్వాత వాళ్ళ స్వాభావికంగా వాళ్ళకు వచ్చే యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారండి. ఇప్పుడు బిడ్డలు ఉన్నారండి, ఆడపిల్ల అయితే అండి కేవలం తన తల్లిదండ్రుల మాట వింటూ పెరుగుతుంది కాబట్టి, తను ఆ యొక్క మార్గంలో నడుస్తుంది కాబట్టి కొంతవరకు పర్లేదండి. మగపిల్లలు అలా కాదండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్తో తిరుగుతారండి. ఒక వయసు వచ్చిన కాడ నుంచి ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతారు. ఆ ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు, వాళ్ళు పెరిగే పద్ధతి, మన ఇంటి దగ్గర మనం చెప్పినవి వాళ్ళ మనసుల్లోకి వెళ్ళకపోయినా వాళ్ళు కొడతారు, కానీ వాళ్ళ మనసుల్లోకి వెళ్ళవండి. బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన ప్రతి మాట వాళ్ళు గుర్తుంచుకుంటారండి. అలాగా వాళ్ళు ఒక చెడు మార్గంలో పడతారండి. ఇప్పుడు ఆడపిల్లలు ఏంటంటే అండి, ప్రతి ఒక్క మనిషికి ప్రేమ, దయ, జాలి, మంచితనం, మానవత్వం అనేవి ఉంటే అండి అసలు వాళ్ళు తొనకరు బెనకరండి. మంచి మార్గంలో నడుస్తారంట. ఎందుకంటే అండి, ఇప్పుడు ఒక అత్తగారు ఉన్నారనుకోండి, ఒక కోడలు ఉంటుంది. ఇప్పుడు తను ఈ యొక్క నేను చెప్పిన విషయాలు వాళ్ళ మనసుల్లో వాళ్ళ యొక్క స్వభావంలో ఉన్నాయనుకోండి, వాళ్ళు బెదరరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు అవి స్వాభావికంగా వాళ్ళ మనసులో ఉన్నవేమనండి. తన తల్లిదండ్రులను ఎలా చూసుకుందో అలాగే అత్తమామల్ని చూసుకుంటుందండి, తన భర్తని చూసుకుంటుంది. ఎందుకంటే ప్రేమ తనలో ఉంది కాబట్టి తను ప్రేమించగలుగుతుంది, అందరినీ ప్రేమిస్తుందండి. ఇవన్నీ కూడా సమానత్వంగా ఉండాలి అని అంటే వాళ్ళు జ్ఞానం కలిగి ఉండాలండి, తెలివి కలిగి ఉండాలండి. అవి కలిగి ఉన్నప్పుడే వాళ్ళు మంచి మార్గంలో వెళ్తారండి. ఎందుకంటే అండి, ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నానండి, ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయండి. ఎన్నో కుటుంబాల్లో అసలు ఎలా ఉంటున్నారో, ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళు కాదండి, చిటుక్కున ఒక చిన్న విషయానికి వాళ్ళు గొడవలు పడిపోయి విడాకులు తీసుకునే దాకా వెళ్ళిపోతున్నారండి. తర్వాత తనకి చిన్న బిడ్డలు ఉంటారండి, ఆ బిడ్డల పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదండి. చిటుక్కున వెళ్ళిపోయి ఆ కోర్టులు చుట్టూ తిరిగేసి విడాకులు తీసుకొని విడిపోతారండి. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఏమీ ఉండదండి. వాళ్ళ యొక్క కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్దండి. అంతే. ఈ లోకంలో మన దేశంలో, ప్రస్తుతానికి మన దేశం గురించి చెప్తానండి, మన దేశంలో ఈ విధంగా ఉన్నామంటే కుటుంబ పరిస్థితేనండి. కుటుంబాల వల్లే మనందరం ఈ విధంగా ఉండగలుగుతున్నామండి. కుటుంబం అనేది మెయిన్ అండి. కుటుంబం దేవుడు చెప్పాడు కదండి, కుటుంబాన్ని కట్టడం అంటే మాటలు కాదండి. ఒక కుటుంబం నిలబడాలన్నా, ఆ కుటుంబం సాఫీగా సాగాలన్నా నేను చెప్పిన ఈ మాటలు మాత్రం గుర్తుంచుకోండి. ప్రేమ, దయ, జాలి, సమానత్వము, మంచితనము, మానవత్వం అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. ఎందుకంటే వీటి వల్లేనండి కుటుంబం సాగుద్ది. వీటి వల్లేనండి తన తల్లిదండ్రులను చూసుకునే విధంగా అత్తమామల్ని చూసుకుంటుంది కదండి. మరి అల్లుడు కూడా అంతేనండి, తన తల్లిదండ్రులను చూసుకునే విధంగా అత్తమామల్ని చూసుకుంటారండి. ఇవి గినక లేవనుకోండి, ద్వేషము, మళ్ళీ పౌరుషము, కోపము, కసి వాళ్ళల్లో ఉన్నాయనుకోండి, ఇక ఇవి ఉండవండి. నేను చెప్పినవి ఉండవండి. వాటి వల్ల చిన్న విషయం అండి, ఇంత విషయాన్ని తీసుకెళ్ళి అంత పెద్ద చేసేసి ఆ యొక్క విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోయి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసుకుంటారండి. అలాగే ఎన్నో కుటుంబాలు నేను చూశానండి. తర్వాత బాధపడతారండి. బాధపడినా ఏం రాదు. ప్రతి కుటుంబంలోనూ చిన్న సమస్యలు వస్తాయండి. ఏ కుటుంబంలో ఇంత సమస్య లేదు నా కుటుంబంలో అని ఎవ్వరూ చెప్పలేరండి. ప్రతి కుటుంబంలో కూడా సమస్యలన్నీ ఉంటాయండి. ఈ సహనం కలిగి ఈ ఆడమ్మాయి ఉన్నప్పుడండి
ఆ కుటుంబంలో సమస్యలు దూది పింజం వల్ల ఎగిరిపోతాయండి. ఎందుకంటే అండి వెళ్ళేటప్పుడు గొడవాడి భర్త వెళ్ళిపోతాడండి. వచ్చే వరకు తన ఇంట్లో బాధపడుతూ కూర్చొని ఉందనుకోండి, ఇక వచ్చే వరకు కూడా ఆ బాధే ఉంటుందండి. తను వెళ్ళాక తన మనసులో రియలైజ్ అయ్యి తన భర్త చేసింది తప్ప, నేను చేసింది తప్ప అనేది ఆలోచించుకొని తన భర్త వచ్చే వరకు మళ్ళీ నవ్వుతూ తన భర్త ముందుకు వెళ్ళింది అనుకోండి, తను ఏమన్నా సరే తను నిజంగా మంచివాడైతే అండి, సారీ నిన్ను పొద్దున్న తిట్టాను, ఏమనుకోవద్దు నువ్వు అని ఆ మాట తను విన్నదనుకోండి, నేను చెప్పిన లక్షణాలు గల అమ్మాయి అయితే అండి దాన్ని రిసీవ్ చేసుకొని సంతోషిస్తుందండి. నేను చెప్పిన ఈ యొక్క లక్షణాలు లేని అమ్మాయి అనుకోండి, కసి, ద్వేషము, కోపము, పౌరుషము ఉన్న అమ్మాయి అయితే పొద్దున ఎలా ఉందో సాయంత్రం వరకు అలాగే ఉంటుందండి. ఇక ఆ కుటుంబంలో నెమ్మది ఉండదండి. ఎందుకుంటుందండి నెమ్మది? ఎందుకుంటుందండి? తనకు లోపల రగిలిపోతుంటుందండి. ఆ రగిలటం అనేది కుటుంబాన్నే రగిలిచేస్తుందండి. నేను చెప్పే విషయాలు చిన్నయ్యేనండి, కానీ చిన్నవి కాదండి, ఇవే పెద్దవైపోతున్నాయండి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయండి. లోకంలో చాలామంది ఇలా విడిపోయి ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతూ బిడ్డల్ని అనాథలను చేసేస్తున్నారండి. చాలా బాధండి. ఎంతోమంది చిన్న బిడ్డలు, ఎంతోమంది చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారో తెలుసా అండి మీకు? అలా చెయ్యొద్దండి. కుటుంబాలు కట్టబడే ఉండాలండి. ఏమండి, తెలివైన జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికివేయును అని ఉంటుందండి వాక్యంలో. అలాగే మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఆడవాళ్లే అండి, ఇల్లు పెరికివేయాలన్నా ఆడవాళ్లేనండి. అందుకే మన ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. మీరు నా మాట విని నేను చెప్పిన ఈ యొక్క లక్షణాలు మీరు గనక అవలంబిస్తే మీ కుటుంబం ఆనందదాయకంగా ఉంటుందండి. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా కుటుంబాలు చూశానండి, చాలా మందిని ఈ యొక్క కుటుంబాల్లో జరిగే ఈ సంఘటనల్ని, గొడవల్ని చూశానండి. కొంతమంది విడిపోయారండి, విడిపోయి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. తర్వాత ఏం చేసినా లాభం లేదు కదండి, విడిపోతారు, విడాకులు తీసేసుకుంటారు. ఆ బిడ్డలు ఎవరి దగ్గర ఉండాలో తెలియదు, ఆ బిడ్డలు ఏం చేయాలో తెలియదు, ఎంత ఇబ్బంది పడతారండి. నీ కుటుంబాన్నే నువ్వు సక్రమంగా చిన్న గొడవతో పోనిచ్చుకున్నావు అనుకో, నీ కుటుంబం సక్రమంగా ఉంటుందండి. ఆ కుటుంబం తెగేదాకా లాక్కూడదండి. ఏదైనా గుర్తుంచుకోండి, తెగేదాకా లాగారనుకోండి తెగిపోద్దండి. తెగిపోయిన తర్వాత దాన్ని ముడివేసినా ఆగదండి. అది తెగిపోయినట్టే ఉంటుందండి. తెగేదాకా దేన్ని లాక్కూడదండి, తెగేదాకా తెచ్చుకోకూడదండి. ఎందుకంటే మీరు ఈ యొక్క కుటుంబం గురించి మీకు చెప్తున్నాను కదండి. అత్తమామలు కానీ, భార్యాభర్తలు కానీ, మామ అల్లుళ్ళు కానీ, ఎవరైనా ఒక కుటుంబం అంటే వీళ్ళందరూ ఉంటారు కదండి, అదే ఒక కుటుంబం అండి. దాన్ని సమానంగా సంతోషంగా ఉండాలంటే ఒకరిని గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారనుకోండి, ఆ కుటుంబం చక్కగా మన దేశం వలె కలిసి ఉంటుందండి. మన దేశంలో మన కుటుంబ వ్యవస్థ మంచిది కాబట్టే మనం ఇలా ఉన్నామండి. అందుకే చెప్తున్నానండి, ఏ కుటుంబం కూడా విడిపోకూడదండి. అది నా సజెస్ట్ అండి. ఏ కుటుంబం విడిపోకూడదండి. నేను మీ కుటుంబంలో ఒక మనిషిలా చెప్తున్నానండి. అర్థమైతే నాకు కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, నేను చదువుకుంటానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.